నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మా తరతరాల నుండి, మా పెద్దల నుండి, మా నాన్న, మా తాత 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 5 రకాల తాతలతోటి మా వైద్యం అనేది. మా ఇంటి పేరే మాండ్లోళ్ళు. అంటే మాండ్ల అంటే మా ఇంటి పేరే మాండ్ల. ఇంటి పేరే మా పెద్దలతో ఇంటి పేరు మాండ్ల. అంటే మా తాతల నుండి వైద్యం ఇంట్లో నేర్చుకొని మా వంశంలో ఒకరికొకరు నేర్పించుకుంటూ ఆ వంశంలో వైద్యాన్ని పోదింగకుండా మనం ముందరికి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మా కోరికతోటి అందరికి మరొకసారి నమస్కారం పెట్టి డాక్టర్లకు, వైద్యులకు, చూసే నా అభిమానులకు అందరికీ నా వీడియో చివరి వరకు చూసి చక్కగా మీరు 10 మందికి ట్రాన్స్ఫర్ చేసి ఈ వైద్యాన్ని బతికించుకొని ముందుకు తీసుకురావాలని మరొకసారి అక్కలకి, అమ్మలకి, వైద్యులకు అందరికీ నమస్కారం పెడుతున్నా. ఏమంటే ఒక చిన్న చిట్కా, మీకు తెలియని చిట్కా చెప్తున్నాను. మీ ముందరనే ఉంటుంది చెట్టు, మీకు ఇదంటే ఉపయోగపడేది తెలియదు, అది ఏంటికొచ్చేది కూడా తెలియకుండా మీ ఇంటి ముందర ఉంటుంది, మీ అంగట్లో దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుంది అని దాన్ని ఉపయోగించుకునే విధానం తెలియదు. కాబట్టి ఆ మూలికని ఈరోజు మీకు ముందరికి తీసుకొని చెప్తున్నాను. ఏం చెట్టు అంటే ఉసిరిక చెట్టు. ఉసిరికలో 2 ఉన్నాయి. అడవిలో ఉసిరిక, నాటు ఉసిరిక అంటారు. ఊర్లో ఉసిరిక, పారం ఉసిరిక అంటారు. ఒక చిన్న కాయలు ఉండేది నాటు ఉసిరిక, పెద్ద పెద్ద కాయలు ఉండేది పారం ఉసిరిక. అంటే క్యాచింగ్, అందరూ క్యాచింగ్ చేసుకుంటూ పోతున్నారు. అది ఒరిజినల్ ఇచ్చిపెట్టి క్యాచింగే మొదలైపోయింది. అందుకోసం ఆ ఉసిరిక ఏం డేట్కి ఉపయోగపడతాయి మీకు చెప్తా వినండి. ఉసిరిక అంటే చాలా పవిత్రమైన మూలిక, పవిత్రమైన కాయలు, పవిత్రమైన ఆకులు. అది ప్రతి ఒక్కసారి ఆ పండగ వస్తే పూజ చేసుకుంటారు, ఆ దీపాలు ఆరాధన చేస్తారు. దాన్ని ఏంటికి వస్తుంది అనేది కొంతమంది చట్నీ పెట్టుకుంటారు, కొంతమంది నానబెట్టి ఉడకబెట్టి ముక్కలు చేసి పొడి చేసుకుంటారు, కొంతమంది రకరకాలుగా చేసుకుంటారు. కాబట్టి ఈ ఉసిరిక గురించి నేను చెప్పడం కారణం ఏంటంటే, ఉసిరిక అనేది జీర్ణశక్తి కానీ, మంచి తెలివితేటలకు కానీ, మంచి అందంగా ఉండడానికి కానీ, ముసల్తనం రాకుండా కానీ, మంచి ఆకలి గుణం కానీ మంచిగా పనిచేస్తుంది ఉసిరిక. మనిషికి ఉసిరిక అనేది చాలా పవిత్రమైన మూలిక. ఎందుకంటే ఇన్నిసార్లు నేను వీడియోలు తీశాను, 1000 వీడియోలు తీశాను, కానీ ఉసిరిక గురించి ఈరోజు ఎందుకు ఇస్తున్నా అంటే, ఉసిరికలో చాలా గుణాలు ఉన్నాయి. మా కాడ ఒక గంధం మా పెద్దలు ఒక రాగి పత్రం మీద రాసినారు. అందుకే ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నా. ఉసిరిక తిన్నోడు ప్రతివాడు ముసల్తనం రాదు. ఎందుకంటే దాన్ని ఎన్ని రకాలు తినొచ్చు. ఉసిరికని ఉడకబెట్టుకొని ఆరబెట్టుకొని రోజు పొద్దున ఉడక, సాయంత్రం ఉడక, మధ్యాహ్నం ఉడక నోట్లో వేసుకుని అమ్ముకొని తిని ఆ రసం మింగి అంత తినొచ్చు. కొంతమంది చట్నీ పెట్టుకొని తింటుంటారు. చట్నీలో ఆయిల్ ఏం వేసుకోవాలి? ఉసిరిక చట్నీ పెట్టాలంటే ఆయిల్ ఏం వేసుకోవాలంటే, ఉసిరిక చట్నీకి కుసుమ నూనె వేసుకోవాలి. మన పూర్వకాలం నాడు ఉసిరిక పెట్టుకుంటే కుసుమ నూనె తెచ్చుకొని ఆ కుసుమ నూనెతోటి ఆ కాయలు ఉడకబెట్టి ఆ కాయలు మొత్తం నీళ్ళు అయిపోయే వరకు డ్రై అయినాక దాంట్లో కుసుమ నూనె, మిరియాల పొడి, సొంటి పొడి, వాం పొడి, జీలకర్ర పొడి, కారం పొడి కూడా ఏం తెచ్చుకునేవాళ్ళు? పండు మిరకాయలు తెచ్చుకునేవాళ్ళు. పండు మిరకాయలు తెచ్చుకొని కారం ఎండే వరకు లేకుండా పండు మిరకాయలు బాగా మిసికేసి, ఇవన్నీ ఆడపిల్లలు వివరంగా రాసుకోండి, వివరంగా చట్నీ చేసుకోండి. ఈ చట్నీ చేసుకునే విధానం ఒక ఆదివాసి గిరిజన వైద్యుడు చేసేవాడు. ఆ కాలం చట్నీ చేసి మా గూడానికి వచ్చి ఆ చట్నీ కోసం ప్లాన్ తీసుకొని ఆ చట్నీ తీసుకుపోయి రోగాలు రాకుండా, షుగర్ రాకుండా, బీపీ రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా, పచ్చవాతం రాకుండా, అది అన్నిటికీ కడుపు బాగుంటే రోగాలే రావు. కడుపు బాగుండాలా, లోడింగ్ బాగుండాలా, అన్లోడింగ్ బాగుండాలా, జీర్ణశక్తి బాగుండాలా, బెడ్, తెల్లకారాలు, ఇంక్రిమెంటు, అసలు కడుపు అన్నిటి కారణం కడుపు. ఈ కడుపు బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకోసం ఈ ఉసిరిక గురించి ఇంతవరకు ఎవరైనా ప్రోగ్రామ్ చేసినారో తెలియదు, కానీ చట్నీ నేర్చుకోండి. ఉసిరికాయలు తెచ్చుకొని వామేసి నీళ్ళల్లో ఉసిరికాయలు వేసి ఉడకబెట్టాలి. ఆ వాము, ఉసిరికాయలు 2 వాతాన్ని కొట్టేస్తాయి. ఆ కాయలు ముక్కలు చేసుకొని ఆరబెట్టుకొని ఆ ఉసిరికాయల పౌడర్ నా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఆ పౌడర్లో అన్ని రకాలు వేస్తాను నేను. వాము, వజ్జ, మోడి, పిప్పళ్ళు, సొంటి, సదాపాకు, కరక్కాయి, గోరోజనం అన్నీ వేసి ఉసిరికాయల పౌడర్ వేసి సమానం ఈ పౌడర్ 2 పౌడర్లు చేసి ఒక పౌడర్ తయారు చేస్తాను. ఈ పౌడర్ ఏం చేస్తుందంటే, కడుపులోకి తింటే తేపులు వస్తాయి, ముడ్ల గాలి వెళ్ళిపోతుంది, లివర్ బాగా పనిచేస్తుంది, ఆకలి గుణం పెరుగుతుంది. ఏమన్నా నేను గంపలు తింటావో, చాటలు తింటావో. ఆ కాలం నాడు పెళ్ళి పోతే మంచి ఒక పరమాన్నం, నెయ్యి కప్పు, మళ్ళా అన్నము, తోటకూర పప్పు, మళ్ళీ సాంబారు, అన్నము, అన్ని రకాలు పెట్టి తింటే కూడా
వాడు పొట్టనిండా తింటే కూడా 15 నిమిషాలకు అరిగిపోతున్నది. ఈ సున్నం తాగుతున్నారు. ఈ సున్నం కూడా పక్కన ఇస్రాకులు పెడుతున్నారు, నంచుకోవడానికి కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఆ కాలం పెద్దలు ఆరోగ్యంగా నూరేళ్ళు బతికారు కాబట్టి ఈ కాలం కూడా మన ఈ వైద్యం ఉంది కాబట్టి మీరు నేర్చుకుంటారు. ఎవరైనా నేర్పిస్తాను, ఫోన్ చేసి మాట్లాడతాను, కోప్పడను, వివరంగా తెలుసుకొని వివరంగా చెప్తాను. నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు. ఈ ఉసిరిక గురించి చాలా పెద్ద వైద్యం కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఒకరు చూసి 100 మందికి ట్రాన్స్ఫర్ చేయండి. ఈ పౌడర్ నా కాడ దొరుకుతుంది అన్ని విధాలా. ఈ చక్కగా ఉసిరిక చెట్టు చూపిస్తా చూడండి. ఇది నాటు ఉసిరిక అంటారు. ఇది కొండలు ఉంటుంది నాటు ఉసిరిక. ఎందుకంటే అయ్యా మేము తెచ్చుకోలేము, కొండలేకపోతే అంటొచ్చు. అంటే తెచ్చుకోలేకుండా చూర్ణం నా కాడ దొరుకుతుంది, పంపిస్తాను. మార్పు ఉంటుంది. చింతకాయ చట్నీ వేరే ఉంటుంది, మామిడికాయ చట్నీ వేరే ఉంటుంది. అట్లా మార్పు ఉంటుంది. చెట్టుకు చెట్టు మార్పు ఉంటుంది, కాయలు మార్పు ఉంటుంది. కాబట్టి ఈ ఉసిరిక చెట్టు ఈ సున్నము నా కాడ 21 నంబర్, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. ఈ సున్నం దొరుకుతుంది. పౌడరు తగిన కాటికి తీసుకుంటాను, తగిన కాటికి పంపిస్తాను. మీరు కావాలంటే తీసుకొని వాడుకోవచ్చు, కావాలంటే చేసుకోవచ్చు. కాబట్టి ఉసిరిక చాలా పెద్ద వైద్యం. కాబట్టి గ్యాస్ ట్రబుల్ ఉన్నా, వాతం ఉన్నా, పిత్తం ఉన్నా 82 రకాల వాతావరణ పాదిక గుణం దేవుడు దీంట్లో పెట్టాడు. కాబట్టి ఈ చక్కని వైద్యం మీరు ఉపయోగించుకొని మీరు తయారు చేసుకుని డాక్టర్ కానీ వైద్యులు కానీ 10 రకాల ట్యాబ్లెట్ మింగుతుంటారు. మింగినప్పుడు బాగా ఎత్తుంటుంది, మింగకుండా మళ్ళీ వస్తుంటుంది. మింగినప్పుడు బాగా ఎత్తుంటుంది, మింగకుండా మళ్ళీ వస్తుంటుంది. దాని నుండి కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చేది డాక్టర్లకే తెలుసు. కాబట్టి మనం అందరికీ ఏదన్నా మంచి మాట చెప్తున్నాం కాబట్టి అర్థం చేసుకొని ఈ వైద్యం నా కాడ దొరుకుతుందని అక్కలకి, అమ్మలకి, నా అభిమానులకు అందరికీ, డాక్టర్లకు నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాం.